2026 సంవత్సరానికి మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదే మన భీమ్గల్లో మనకు మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ మనకు 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు గాను మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి. మనకు 11వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది, 13వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంది. దీనిలో భాగంగా మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలామందిని సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓటర్లను వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము చెప్పేది ప్రజలకు ఏంటంటే, ఇక్కడ ఉన్న ఓటర్లకు కానీ ప్రజలకు కానీ భీమ్గల్ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రజాస్వామ్యంలో మనము ఓటు అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా మనం యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలా. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, డబ్బుకు కానీ మద్యానికి కానీ వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు ఓటు కాస్ట్ చేసి వాళ్ళది మంచి క్యాండిడేట్లకు ఎన్నుకోవాలి. ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి ఆల్రెడీ మనము మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మేము అందరం కలిసి మేము ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరికి కూడా మేము అభ్యర్థులకు కూడా ఒక సెషన్ పెట్టి వాళ్ళకు కూడా మేము ఏ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ను వాళ్ళు పాటించాలా, కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏ విధంగా మెదలాలని చెప్పేసి క్యాండిడేట్లకు కూడా మేము అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫైనల్ డే ఉంది. మనకి ఈరోజు నామినేషన్స్కు సంబంధించినటువంటి విడ్రాల్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము వీళ్ళకు కూడా మా ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది మరి అదే పోలీస్ శాఖ తరఫున మేము వీళ్ళకి ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా మెదలాలా అని చెప్పేసి మేము కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా మనకు ఇంకొకటి ఏంటంటే, మన కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనకు ఎలక్షన్కు ఏ విధంగా మనకు మనకు అసెంబ్లీకి జరిగేటి కానీ మనకు పార్లమెంట్కి జరిగే ఎలక్షన్స్లో ఏ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందో అదేవిధంగా మనకి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి వర్తిస్తుంది. దానిలో మనము క్యాష్ కానీ డబ్బు మద్యం కానీ క్యారీ చేసినా కూడా వాళ్ళను మాకు ప్రత్యేకంగా ఎస్ఎస్టీలు ఎఫ్ఎస్టీలు మనము ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు లోకల్ పోలీస్ కాకుండా బయట వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మనం వెంటనే వాళ్ళు సీజ్ చేసి ఆ డబ్బును ఎలక్షన్ కమిషన్ మాకు ఏదైతే డిసిగ్నేటెడ్ ఉన్నదో దానిలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రాపర్ రిసిప్ట్తో కానీ లేకపోతే వాళ్ళు బ్యాంకు నుంచి రిసిప్ట్లు కానీ వాళ్ళు ఏ పర్పస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు మనీని క్యారీ చేయాల్సి ఉంటుంది, డబ్బులను. ఈ విషయంలో అందరూ కూడా ప్రజలు మళ్ళొకసారి నేను భీమ్గల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎటువంటి గొడవలకు కానీ అల్లర్లకు కానీ లేకుండా ఈ శాంతియుతంగా అందరు కలిసిమెలిసి విధంగా ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయాలా, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలా. ఎవరి పార్టీలు కానీ వేరే పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇది పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం శాంతియుతంగా ఎలక్షన్ జరగడానికి సహకరించాలి. పోలీస్ శాఖ వారు ఎప్పటికి కూడా అందుబాటులో ఉంటారు. మాకు 24 గంటలు మేము అందరికీ ఉంటాము. మాకు కూడా ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ప్రజలు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా వాళ్ళను ఇమీడియట్లీ మేము పోలీసు వాళ్ళు రష్ అవుతారు. మా ఎస్ఎస్టీలు ఉన్నాయి, ఎఫ్ఎస్టీలు ఉన్నాయి, లోకల్ పోలీసు ఉంది. మేమందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎలక్షన్స్ను మేము మా గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకి మేము ఇప్పటికే మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాము. అందరిని అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము అంతా సిద్ధంగా ఉన్నాము. మా పకడ్బందీగా మేము ఎలక్షన్ నిర్వహించడానికి మేము సర్వంగా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.